పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావాహమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. పాతబస్తీ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 500 ముస్లింలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఫతావుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వివరించారు. విజయవాడ నగరంలో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో, ఇమాం ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. इक़बाल रमज़ान के तौर पर अल्हम्दुलिल्लाह रमज़ान के शुरू से ही गरीबों, यतीमों, मिस्कीनों, लाचारों का लिहाज जैसा कि इस्लाम की तालीमात है उसी के मद्देनज़र आज अल्हम्दुलिल्लाह ये प्रोग्राम मुनक़्क़िद किया गया, जिसमें गरीबों के हुकूक़ की अदायगी के लिए रमज़ान के माह में सहरी व इफ्तारी में किसी तरह की दिक्कत ना आने के लिए राशन किट्स की तक़सीम की जा रही है। अल्लाह से दुआ है कि इस अमल को कबूल करे और लोगों को इस माह रमज़ान में आसानी फ़राहम हो। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।